హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను హెచ్టీఎంఎల్‌లో ఉన్న టేబుల్ డేటాని ఎక్సెల్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడం ఎలానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజర్స్ డేటాని టేబుల్ ఫార్మ్‌లో డిస్‌ప్లే చేశాను. ఇక్కడ నేను ఒక బటన్ పెట్టాను గెట్ ఎక్సెల్ అని. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ డేటా అంతా మనకి ఎక్సెల్ షీట్‌లో యాడ్ అయ్యి వస్తుందనమాట. ఈ విధంగా వస్తుంది డీటెయిల్స్ అన్నీ. సో, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఈ లైబ్రరీ యూజ్ చేసాం. ఎక్సెల్ ఎస్ఎక్స్ అనే లైబ్రరీనే. సో, దీన్ని ఫస్ట్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎన్‌పిఎం ఐ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని కమాండ్ యూజ్ చేస్తే ఆ లైబ్రరీ అనేది మన యాంగులర్ అప్లికేషన్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో గాని, ఏదన్నా టెర్మినల్‌లో గాని మన అప్లికేషన్ అన్న ఫోల్డర్ ఓపెన్ చేశాక ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ --సేవ్ అని టైప్ చేసినట్టయితే ఈ లైబ్రరీ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఇంతకుముందు టేబుల్ డేటాని డిస్‌ప్లే చేయడం చాలా సార్లు చెప్పాను. సో, ఇప్పుడు ఏం చేశానంటే ఒక యూజర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న ప్రాపర్టీ. దాంట్లో ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దాంట్లో ఐడీ, నేము, ఈమెయిల్, స్టేట్, మొబైల్ ఇచ్చాను. సో, అలాగా కొంతమంది యూజర్స్ డీటెయిల్స్ ఇలా ఆబ్జెక్ట్‌లో ఇచ్చాను. ఆ యూజర్స్ యారే ఏదైతే ఉందో దాన్ని నేనిక్కడ టేబుల్‌లో ఇటరేట్ చేశాను. టేబుల్‌లో టీఆర్ ట్యాగ్‌లో ఇటరేట్ చేశాను. ఎన్‌జీ ఫర్‌ని యూజ్ చేసి యూజర్స్ అనే యారేలో ఎంతమంది యూజర్స్ ఉంటారో అన్ని సార్లు ఈ టీఆర్ జనరేట్ అవుతుంది. ప్రతి యూజర్ యొక్క ఐడీ, నేమ్, ఈమెయిల్ ఇలా జనరేట్ అయింది. సో, ఇప్పుడు మనకి ఇంతవరకు నార్మలే. ఇంతకుముందు చెప్పినట్టుగానే. ఇప్పుడు మనం ఈ టేబుల్‌లో ఉన్న డేటాని ఎక్సెల్ ఫైల్‌కి కన్వర్ట్ చేయాలి. సో, దానికోసం నేనిక్కడ ఒక బటన్ తీసుకుంటున్నాను. ఒక బటను దాంట్లో గెట్ ఎక్సెల్ అనే ఒక టెక్స్ట్‌ని రాస్తున్నా. తర్వాత దీనికి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ బీటీఎన్-ప్రైమరీ అని ఇస్తున్నాం. సో, బటన్ మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అది రైట్ సైడ్ కావాలి అనంటే ఫ్లోట్ రైట్ అని ఇంకొక క్లాసు ఇది బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిందే. ఇది ఇవ్వంగానే ఆ ఎలిమెంట్ అనేది రైట్ సైడ్‌కి వస్తుందనమాట. ఫ్లోట్ రైట్ కాదు, ఫ్లోట్ ఎండ్. ఇది ఇవ్వంగానే ఆ బటన్ రైట్ సైడ్‌కి మూవ్ అయిపోతుంది మనకున్న స్ట్రక్చర్‌లో. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బటన్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలి. సో, నేనేం చేస్తున్నానంటే కన్వర్ట్ ఎక్సెల్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాను. దాన్నే మెథడ్ అని అంటాము ఇక్కడ. సో, దీన్ని కోడ్ అనేది ఇప్పుడు ఆ లైబ్రరీలోకి సంబంధించిన ఒక మెథడ్ ద్వారా రాస్తాము. సో, ఆ ఫంక్షన్ కోడ్ కన్వర్ట్ ఎక్సెల్ అనే దాంట్లో రాయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లైబ్రరీకి సంబంధించినవన్నీ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే ఇన్‌స్టాల్ కాదు, యూజ్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, అందుకోసం మనం ఏం చేసామంటే ఇంపోర్ట్ స్టార్ యాజ్ అని చెప్పి ఇంపోర్ట్ ఆ లైబ్రరీ నేమ్ ఏంటి? ఎక్సెల్ ఎస్ఎక్స్. దానిలో ఉన్న అన్నిటిని మనం అన్ని అంటే స్టార్ ఫ్రమ్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఇంపోర్ట్ స్టార్ యాజ్ ఎక్స్ఎల్ఎస్ ఫ్రమ్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. సో, ఆ లైబ్రరీలో ఉన్న ప్రతీదీ మనం ఈ కాంపోనెంట్‌లో ఎక్స్ఎల్ఎస్ అనే ఒక వేరియబుల్‌తో రిప్రజెంట్ చేసుకుంటున్నాము అని దీని మీనింగ్ అనమాట. సో, ఇప్పుడు మనం ఇదేం చేయాలంటే కన్వర్ట్ ఎక్సెల్‌లో మనం ఈ లైబ్రరీకి సంబంధించిన ఒక మెథడ్‌ని యూజ్ చేస్తాం. దాంట్లో మనం ఏమివ్వాలంటే, మనం ఏ టేబుల్‌నైతే ఎక్సెల్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క రిఫరెన్స్ ఇవ్వాలి. సో, అందుకోసం నేనేం చేస్తున్నానంటే, ఈ టేబుల్‌కి టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ ఇస్తున్నా. టేబుల్ అని ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ టేబుల్‌ని నేను టైప్ స్క్రిప్ట్‌లో తెచ్చుకుంటున్నా. ఎలా తెచ్చుకుంటాను? వ్యూ చైల్డ్ అనే ఒక డెకరేటర్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని యాంగులర్‌లో, టైప్ స్క్రిప్ట్‌లో యూజ్ చేయాలి అనంటే మనం ఇది బెస్ట్ వే అనమాట. వ్యూ చైల్డ్ అనే డెకరేటర్ లోపల మనం హెచ్టీఎంఎల్‌లో టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ఇవ్వాలి. నేను టేబుల్ అని ఇచ్చాను. సో, దాన్ని మనం ఈ కాంపోనెంట్‌లో ఏ నేమ్‌తో రిప్రజెంట్ చేస్తున్నాము? టేబులా? జనరల్‌గా ఆ నేమ్‌తోనే ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ అనేదేమో హెచ్టీఎంఎల్‌లో ఉన్నది నేము. దాన్ని నేను టైప్ స్క్రిప్ట్‌లో కూడా టేబుల్ అనే దాంతోనే రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇది ఏ టైపు మనకి
ఎలిమెంట్ రిఫ్ అని ఒక టైప్ ఉంటుంది యాంగులర్లో. అంటే ఇదేంటంటే ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ అన్నమాట. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో ఎందుకంటే దాన్ని ఆ టైప్‌ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అందు గురించి ఎర్రర్ వస్తుంది. అండ్ ఇంకొక ఎర్రర్ ఏమొస్తుంది? టేబుల్ హాస్ నో ఇనిషియలైజర్ అని వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే మనకి ఇక్కడ రాస్తున్నాం కదా! ఈ టేబుల్‌ని ఐడెంటిఫై చేయమని హెచ్‌టీఎంఎల్‌లోది. ఈ లైన్ ఏంటి అనంటే మనం ఆ టేబుల్ అనేది క్రియేట్ అవ్వకుండా హెచ్‌టీఎంఎల్‌లో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాబట్టి దాని వాల్యూ ఇనీషియలైజ్ అవ్వట్లేదు ఇనీషియల్‌గా అని చెప్పి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నాట్ అనే ఒక ఆపరేటర్ పెడితే అదేంటి అనంటే ఇదేం చెప్తుందంటే ఈ వాల్యూ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఇనీషియలైజ్ అవుతుంది అని చెప్పడం అనమాట. నాట్ నల్ అనే ఒక ఇండికేషన్ అనమాట. అది నాట్ నల్ ఆ వాల్యూ అని. అంటే ఆ వేరియబుల్ రిఫర్ చేసేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాలి అనంటే యాంగులర్‌లో మనం ఇలా ఇచ్చుకోవాలి. నాట్ అనే ఒక సింబల్ ఇచ్చుకోవాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కన్వర్ట్ ఎక్సెల్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా! దాంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ లైబ్రరీలో ఉన్న ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అనే లైబ్రరీలో ఉన్న అన్నిటిని ఎక్స్ఎల్ఎస్ అనే ఒక వేరియబుల్‌తో రిప్రజెంట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దాంట్లో ఒక మెథడ్ ఉంటుంది. ఏంటంటే దానికి సంబంధించిన ఒక మెథడ్ యుటిల్స్ అనే ఒక ఆబ్జెక్ట్‌లో టేబుల్ టు బుక్ అనే ఒక మెథడ్ ఉంటుంది. టేబుల్ టు బుక్ హెచ్టిఎంఎల్ టేబుల్లో నుంచి ఎక్స్ఎంఎల్ వర్క్ బుక్ కింద కన్వర్ట్ అవుతుంది. దేన్ని కన్వర్ట్ చేయాలో అది ఇక్కడ మనం ఇవ్వాలి. దేన్ని హెచ్టిఎంఎల్ టేబుల్ యొక్క రిఫరెన్స్ని ఇవ్వాలి. దాన్ని మనం ఎక్కడ తెచ్చుకున్నాము టేబుల్ అనే వేరియబుల్తో పాయింట్అవుట్ చేస్తాము. కానీ యాంగులర్లో మనం ఆ టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ఒక ఎలిమెంట్ని వ్యూ చేయడం ద్వారా చూస్తున్నాం అని అంటే అది ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా ఎలిమెంట్‌ని ఇచ్చేయదు. దానిలో నేటివ్ ఎలిమెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అది మనకి టేబుల్‌నిస్తుంది. జనరల్‌గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ గాని, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని కానీ ఇస్తే మనకి డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్ వచ్చేస్తుంది. కానీ ఇలా వ్యూ చైల్డ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు డైరెక్ట్‌గా ఎలిమెంట్ రాదు. దాని యొక్క రిఫరెన్స్ వస్తుంది. ఆ రిఫరెన్స్ యొక్క నేటివ్ ఎలిమెంట్ అనే ఒక ప్రాపర్టీలో డైరెక్ట్‌గా మనకి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ అక్కడ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకి ఇది రిటర్న్ చేసేది ఒక వర్క్ బుక్ రిటర్న్ చేస్తుంది. సో, నేను దాన్ని కాన్స్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ అనే వేరియబుల్ నేమ్ కూడా ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆ వర్క్ బుక్ అనేది ఏదైతే క్రియేట్ అయిందో మనం ఒక ఫైల్ కింద క్రియేట్ చేయాలి అని అంటే అది కూడా మనకి ఆ ఎక్స్ఎల్ఎస్ అనే ఒక ఏదైతే వేరియబుల్‌ని మనం ఇక్కడ పాయింట్ ఔట్ చేసుకుంటున్నామో, ఆ లైబ్రరీలో ఉన్న అన్నిటిని ఎక్స్ఎల్ఎస్ అనే దాంతో పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! ఆ లైబ్రరీలో మనకి ఇంకొక మెథడ్ ఉంది. రైట్ ఫైల్ అనే ఇంకొక మెథడ్ ఉంటుంది. ఆ రైట్ ఫైల్ అనే మెథడ్‌కి మనం దేన్ని ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి? దీన్ని. వర్క్ బుక్ అనే దాన్ని మనం ఫైల్ కింద కన్వర్ట్ చేసి మనకి డౌన్‌లోడ్ అయిపోవాలి ఆటోమేటిక్‌గా. సో, ఇప్పుడు మనకి దేన్ని కన్వర్ట్ చేయాలో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అదివ్వాలి. నెక్స్ట్ ఏంటంటే, ఆ ఫైల్‌కి ఏ నేమ్‌తో మనం యూజర్‌కి డౌన్‌లోడ్ చేయాలి అని చెప్పి ఇక్కడే సెకండ్ ఆర్గ్యుమెంట్. నేను యూజర్స్ డేటాని డౌన్‌లోడ్ చేస్తాను కాబట్టి యూజర్స్ డాట్ ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏంటి? ఎక్సెల్ ఫైల్ జనరల్‌గా ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఇంకా ఉంటాయి వేరియేషన్స్. జస్ట్ నేనిక్కడ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకేంటి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కన్వర్ట్ ఎక్సెల్ అనే ఒక ఫంక్షను కాల్ అవుతుంది. ఆ కన్వర్ట్ ఫంక్షన్ ఎక్సెల్ అనే ఫంక్షన్‌లో ఈ లైబ్రరీలో ఉన్న టేబుల్ టు బుక్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేసాము. దాని నుంచి జనరేట్ అయిన దాన్ని రైట్ ఫైల్ అనే మెథడ్‌కి పాస్ చేసాము. సో, ఇప్పుడు నేను గెట్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఆ యూజర్స్ టేబుల్‌లో ఉన్న డేటా అంతా యూజర్స్ అనే నేమ్‌తో డౌన్‌లోడ్ అవుతుంది. కానీ నాకిక్కడ పారాంథసిస్‌లో 1 ఎందుకు యాడ్ అయిందంటే ఆల్రెడీ యూజర్స్ అనే నేమ్‌తో మనకి ఈ డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో ఒకటుంది. అందుకు అలా వస్తుంది. ఇంకొకసారి క్లిక్ చేస్తే మళ్ళీ 2 అనేది ఇంకొకటి ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. సో, ఆల్రెడీ మనం ఇచ్చిన ఫైల్ నేమ్ ఉంటే మనం డౌన్‌లోడ్ చేసే ఫోల్డర్‌లో ఇంకొకటి యూజర్ 1, యూజర్ 2 ఇలా యాడ్ అవుతా వస్తుందనమాట. సో, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సింపుల్‌గా జస్ట్ టేబుల్ నుంచి ఆటోమేటిక్‌గా ఎక్సెల్‌లో ఈ ఫామ్‌లోకి వచ్చేస్తుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.